ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఒక అమ్మాయి బాగా ట్రెండింగ్ లో ఉంది. అరే చూస్తే లావణ్య త్రిపాఠిలా ఉందే, ఎవరా ఈ అమ్మాయి అని చాలా మంది గూగుల్లో సెర్చ్ చేస్తున్నారు. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరో, ఎందుకు అమ్మాయి ఫేమస్ అయిందో ఈ వీడియోలో ఓ లుక్ వేసేద్దాం. టాలీవుడ్ హీరో నాని నిర్మాతగా తన వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై నిర్మించిన తాజా చిత్రం కోర్టు స్టేట్ వర్సెస్ ఎట్ నోబడి. ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి రామ్ జగదీష్ డైరెక్షన్ చేశారు. ఈ మార్చి 14వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం తొలి రోజే సూపర్ హిట్ టాక్ను సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమాలో జాబిల్లి క్యారెక్టర్లో నటించిన అమ్మాయి పేరు శ్రీదేవి ఆపల్ల. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ ఈమె సొంతూరు. కోర్టు మూవీలో జాబిలి పాత్ర కోసం ఎవరు సెట్ అవుతారా అని డైరెక్టర్ రామ్ జగదీష్ వెతుకుతున్న క్రమంలోనే ఈమె చేసిన ఓ ఇన్స్టా రీల్ ఫ్రెండ్ చూపించాడట. దీంతో ఆమెనే జాబిల్లి అని ఫిక్స్ అయ్యాడట. పిలిపించి ఆడిషన్ చేసి సెలెక్ట్ చేశారట. అచ్చమైన ఆంధ్ర అమ్మాయి, అందున పాత్ర డిమాండ్ చేసినట్లు టీనేజ్ అమ్మాయిగా ఆకట్టుకునేలా నటించింది శ్రీదేవి. అది సంగతి. ఇకపోతే కోర్టు మూవీకి తొలి రోజే 8.10 కోట్ల గ్రాస్ కలెక్షన్ వచ్చాయట. మూవీకి ఆమె చేసిన యాక్టింగ్ తో మంచి మార్క్సే కొట్టేసింది. వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం శ్రీదేవి ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నట్లు సమాచారం. జాబిల్లి అలియాస్ శ్రీదేవికి సంబంధించిన ఈ లేటెస్ట్ అప్డేట్స్ మీకోసం నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.